అయితే అట్లకు 15 రోజులు దోకుదామంటే వాళ్ళకి తీరేం లేదు, దోకుతలేరు. ఈ అట్లన్నీ ఇట్లా తడిసిపోయి సీసీ రోడ్డు లేదు, ఏమి లేదు, దేని మీద పోసుడు. మేము ఎట్లా పరిస్థితి, మా వయసుదారు ఎట్లా కావాలా, ఏం కావాలా, ఎట్లా బతుకుడు? ఇది నిన్నే దడిసినాక వీటిని ఎటు మోసుకొని పోవుడు, ఏడ పోసేతుడు, ఏం చేసుడు వీటిని? మరి పరిస్థితి ఎట్లా చేస్తారు, ఏం చేసుడు? ఇది ఇంకేమంటారు పోసేట్లు? మరి మేమన్నా జోకి పోసుకుందామన్నా కానీ జోకులు లేదు. మరి 42 కిలోలు ఇచ్చి అట్లా లడకని జోకు ముందు కానీ జోకును లేదు. మాకు ఇక్కడ ఏమి సలబతి లేని ఇది ఎట్లా ఇక అట్లతోని రైతులు మేము ఏం చెప్పాలని చెప్పారు. రోజులు అవుతుంది ఇప్పటి వరకు అమలు లేరు అని చెప్పి అంటున్నారు. మ్యాచర్ వచ్చి 15 రోజులు అవుతుంది, లారీలు లేవంటున్నారు, అమలు తక్కువ ఉన్నారు. ఇవి ఇట్లా ఎన్ని రోజులు ఇక్కడ ఈ పరిస్థితి, మేము ఈ కష్టం ఎన్ని రోజులు అక్కడ పొలాలు వేసుడే, ఈ కష్టం ఇక్కడ వేసుడే, ఇది ఎంతగానో కష్టపడు. ఇట్లా ఈ నీళ్ళల్లో ఇట్లా ఎన్ని రోజులు దేవుకుంటూ ఉంటే ఇవి లాగలు వస్తున్నాయి. అమలులను ఎక్కువ పెట్టి కొంచెం లారీ తొందర రప్పించి వర్షాలు మీదికి వచ్చేసినాయి, కొంచెం తొందరగా వేసేస్తే అయిపోతాయని మా బాధ. ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా రైతుకు ఇవి అడ్లు జోక్కోవాలా, ఏం కటింగ్ లేకుండా ఇప్పటికే 42.5 జోకుతున్నారు ఈ వడ్లను. రైతులకు ఇంత కష్టం పెడుతున్నారు.